మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మన శరీర తత్వాన్ని బట్టి, మన మానసిక తత్వాన్ని బట్టి మనం ఆహారాన్ని ఎంచుకోవచ్చు. ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఈ ఆహారమే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే ఆహార విహార ఔషధైహి అని ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉంటాయి. వీటిలో మొదటి వ్యూహం ఆహారం. ఆయుర్వేదం ప్రకారం ఆహారాన్ని 3 కేటగిరీలుగా చెప్తాం. ఒకటి ఏమిటంటే సాత్విక ఆహారం, 2 రాజసిక ఆహారం, 3 తామసిక ఆహారం. నిజానికి ఈ సత్వ రజస్ తమస్సులు అనేవి 3 కూడా మనసుకి సంబంధించి మానసికమైనటువంటి సంబంధించిన 3 వేరియేషన్స్. ఈ 3 రకాల ఆహారాలు మనిషి శారీరక మానసిక ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే వీటి గురించిన ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి. అప్పుడు ఏ ఆహారం ఏ ప్రభావం చూపిస్తుంది అనేది తెలుస్తుంది. ముందుగా మనం చెప్పుకోవాల్సింది సాత్విక ఆహారం గురించి. చూడండి, ఈ సత్వం రజస్సు తమస్సు అనేటువంటి 3 రకాల వేరియేషన్స్లో సత్వం అనేది ఇనర్ట్గా ఉంటుంది, రజస్సు తమస్సు ఎక్స్ట్రీమ్స్గా ఉంటాయి. సాత్విక ఆహారం అంటే ఏంటంటే సత్వ డైట్ అన్నమాట. ఇది తేలికైన పోషకాలు నిండినటువంటి ఆహారం కింద మనం చెప్పుకోవచ్చు. ఈ ఫుడ్లో ఏ రుచైనా కానీ ఎక్కువ ఉండదు, ఎక్స్ట్రీమ్స్గా ఉండదు, అంటే ఇనర్ట్గా ఉంటుంది. అంటే మరీ తీయగా ఉండదు, మరీ ఉప్పగా ఉండదు, మరీ కారంగా కూడా ఉండదు. తేలిగ్గా చెప్పాలంటే మనసుకి ప్రశాంతతనిస్తుంది, అలాగే శరీరాన్ని శుభ్రపరుస్తుంది. దీన్ని సత్వ ఆహారం, సాత్విక్ డైట్ అని అంటాం. ఈ ఆహారం ప్రాసెస్ చేయని ఆహారం ప్రధానంగా ఉంటుంది. అంటే దీంట్లో లైఫ్ అనేది, ఆ ప్రాణ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల శరీరం మనసు రెండూ కూడా ఒక కొత్త శక్తితోటి నిండిపోతాయి. అంటే అండపిండ బ్రహ్మాండం అంటాం. అంటే బయట ఏదైతే శక్తి ఉంటుందో అది మనలో ఉంటుంది. ఈ ఆహారాన్ని వండటం, తినటం, అలాగే ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా ఉంటాయి. అన్నిటికీ మించి ఇది 3 నుంచి 4 గంటల్లో పూర్తవుతుంది. అయితే ఇలాంటి ఈ సాత్విక ఆహారం ఎందుకు అంటే, ఒకటి, ఈ సాత్విక ఆహారం మనల్ని మానసికంగా శారీరకంగా చక్కగా ఉండేలా చేస్తుంది, బ్యాలెన్స్డ్గా. అలాగే శరీరం మనసు మధ్య సమతుల్యతని కాపాడుతుంది. క్రమం తప్పకుండా ఇలాంటి సాత్విక్ డైట్ తీసుకుంటూ ఉంటే శరీరం లోపల ఉండేటువంటి బాడీ టిష్యూస్ అనేవి మరమ్మత్తు అవుతాయి, రిపేర్ అవుతాయి, అలాగే వృద్ధి పొందుతాయి కూడా. చేతే అన్నాదిభిహి అంటారు. అంటే చేయమంటే పెరగటం, అన్నాదులతోటి మన శరీరం వృద్ధి పొందుతుంది సత్వ ప్రధానమైనటువంటి ఆహారంతో. మరి ఈ సత్వ ప్రధానమైనటువంటి ఆహారాలు ఏమిటి అంటే, ఒకటి బియ్యం, 2 గోధుమలు, అలాగే ఓట్స్ కూడా, ఇంకా పప్పు దినుసులు, పెసర్లు, తాజా ఆకుపచ్చని కాయగూరలు అంటే పాలకూర, ఇంకా ఇతర ఆహారాలు కూడా. ఇట్లా సత్వప్రధానమైన ఆహారాలు, ఉడికించినటువంటి కాయగూరలు, అలాగే పండ్ల విషయానికి వస్తే దానిమ్మ, యాపిల్, అరటి, అలాగే ఆరెంజ్, ఇంకా ద్రాక్ష, ఇలాంటి తాజా పండ్లు, ఇవన్నీ సత్వ ఆహారం కింద వస్తాయి. ప్రధానంగా తాజా పండ్లు, అలాగే కాయగూరల జ్యూస్లు, ఇవి కూడా సాత్విక ఆహారం కిందనే వస్తాయి. ఇంకా దోరగా వేయించినటువంటి గింజలు, నట్స్, తాజా మజ్జిగ, పెరుగు, వెన్న, నెయ్యి, తాజా పాలు, ఇవి కూడా సాత్విక ఆహారం కిందనే మనం చెప్పుకోవచ్చు. కానీ ఒక్కసారి వీటిని మళ్ళీ నిల్వ చేశారనుకోండి, పాస్చరైజ్ చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ తామసిక ఆహారాల కింద మారతాయి. కాబట్టి ఫ్రెష్గా తీసుకోవటం ముఖ్యం. ఇంకా కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్, అల్లం, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు, ధనియాలు, పసుపు, ఇంకా తేనె, బెల్లం, ముడి చక్కెర, ఇవి కూడా సాత్విక ఆహారం కిందనే వస్తాయి. ఇక రెండోది అతి ముఖ్యమైన ఆహార వర్గం ఏమిటంటే తామసిక ఆహారం. తమస్సు అంటే చీకటి, అంటే మైకం. మైదా, పేస్ట్రీ, పిజ్జా, బర్గర్, చాక్లెట్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా టీ కాఫీలు, చైనీస్ ఫుడ్, పొగాకు, ఇంకా ఆల్కహాలు, అలాగే ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహారం, జామ్, పచ్చళ్ళు, అలాగే పులియబెట్టినవి అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఇవన్నీ తామసిక ఆహారాలు. అంటే ఏంటంటే తమస్సు అంటే చీకటి, అంటే మగత. చూడండి, మీరు పులియబెట్టి చేసింది ఏదైనా సరే దాని సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ వల్ల మగత అనేది కమ్ముతుంది. ఇవే కాకుండా ఇక పకోడీలు, వేపుళ్ళు, పంచదారతో చేసే స్వీట్స్, ఐస్ క్రీమ్స్, పుడ్డింగ్స్, ఇవి కూడా తామసిక ఆహారాల కింద వస్తాయి. ఇంకా అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో దీన్ని అనుకోవాలంటే, ఏదైతే మనని జోల పాడేలాగా చేస్తుందో, జోకుట్టేలా చేస్తుందో, మన ఎనర్జీని డల్ అయ్యేలా చేస్తుందో, ఇలాంటివన్నీ కూడా తామసిక ఆహారాల కింద వస్తాయి.
ఇక ఉప్పు, తీపి, కొవ్వుంచినటువంటి పదార్థాలు కూడా ఇదే కోవకు చెందుతాయి. ఈ తామసిక ఆహారం ప్రధాన లక్షణం ఏంటంటే వీటిని తిన్నప్పుడు అతిగా తినాలనిపిస్తుంది, తర్వాత మగత కమ్ముతుంది. తింటే ఏమవుతుంది అంటే మైండ్ అనేది యాక్టివ్ ఉండదు, మబ్బుగా ఒక మగత కమ్మినట్టుగా అనిపిస్తుంది, గందరగోళం, చుట్టుపక్కల పరిస్థితులతోటి అంటి ముట్టినట్టు అనిపించడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా వండి నిలవ ఉంచేవి, ఇంకా మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని తినేవి, ఇంకా బాగా నూనెతోటి దట్టించి చేసేవి, ఇవన్నీ కూడా పొట్టలో భారంగా అనిపించే గురు పదార్థాలు, ఇవన్నీ కూడా తామసిక ఆహారాలు. అంటే ఇవన్నీ కూడా మన మనసుని జోకొడతాయి, మైండ్ని జోకొడతాయి. ఇలాంటివి తినడం వల్ల ఒక్కొక్కసారి ఏదైనా రియాక్షన్ డిలేగా ఉంటుంది, ఒక్కొక్కసారి హింసా ప్రవృత్తి కూడా పెరుగుతుంది. మరి ఏమిటి తామసిక ఆహారాలు అంటే మాంసం, చేపలు, అలాగే తెల్లటి పిండి, నిలవించినటువంటి ఆహారం, రాత్రి నిలవించిన ఆహారం, అధికంగా స్టార్చ్ ఉండేటువంటి ఆహారం, ఇంకా క్యాన్డ్ ఫుడ్స్, ఇంకా ఇక ఆల్కహాలు అంటే విస్కీ, రమ్ము, ఇలాంటి హాట్ లిక్కర్సు, వైట్ షుగరు, ఇంకా తెల్లటి పిండి, పాస్చరైజ్డ్ మిల్క్, ఇంకా పెరుగు, చీజు, ఫ్రెంచ్ ఫ్రైలు, డీప్ ఫ్రైలు, ఇలాంటివి, ఇవన్నీ ఇంకా నూనెలు, షుగర్సు, పేస్ట్రీస్, ఇవన్నీ కూడా తామసిక ఆహారాలు. ఇక మూడోది అతి ముఖ్యమైనది రాజసిక ఆహారం. ఈ రాజసిక ఆహారం అంటే ఏంటంటే రకరకాల గింజధాన్యాలు, అలాగే పప్పులు, మొలకలు కాదు పప్పులు, ఇంకా కాయగూరలు, ఉల్లి, వెల్లుల్లి, గుడ్లు, చేపలు, చికెను, మాంసం, ఇలాంటివన్నీ కూడా ఈ రాజసిక ఆహారాల కింద వస్తాయి. ఈ ఆహారంలో ప్రధానంగా వీటితో ఇబ్బంది ఏంటంటే ఈ రజస్సు కోపం, ఉద్రేకం ఇలాంటి వాటిని పెంచుతాయి. వీటి తిండి ఏమవుతుందంటే శరీరంలో ప్రధానంగా పిత్తం పెరుగుతుంది, దాన్ని అనుబంధించి వాతం కూడా పెరుగుతుంది. ఈ ఆహారం శరీరానికి, మనసుని శక్తిని ఇస్తుంది, కానీ ఎక్కువగా తీసుకుంటే హైపర్ యాక్టివిటీ, రెస్ట్లెస్నెస్, కోపం, చిరాకు, నిద్రలేమి ఇలాంటివి కలుగుతాయి. ప్రధానంగా దీనివల్ల రక్తంలో వ్యర్థాలు పెరిగిపోతూ ఉంటాయి, అంటే యూరిక్ యాసిడ్ లాంటివి. ఇలాంటి రాజసిక ఆహారాలు నిజానికి టేస్టీగా ఉంటాయి, అయితే వాటి మీద డిపెండెన్సీ ఎక్కువైపోతుంది. మాంసం, చేపలు, మసాలాలు, ఉప్పు దట్టించిన పదార్థాలు, పులుపు, ఇవన్నీ రాజస ఆహారాలు. ఇంకో మాట చెప్పాలంటే ఘాటైన కాయగూరలు, బంగాళదుంపలు, క్యాబేజీ, ఇంకా క్యాలీఫ్లవర్, ఇలాంటివి కూడా. అలాగే జాము, జెల్లీ, ఇంకా ఫ్లేవర్డ్ మిల్క్స్, తర్వాత వైన్, ఆల్కహాలు, ఇంకా సోడా, కోలా, కాఫీ, వేపుళ్ళు, వేయించినటువంటి ఉప్పుతో నిండినటువంటి ఆహారం, పుల్లటి పదార్థాలు, ఇంకా మిర్చి, వెల్లుల్లి, ఉల్లి, పచ్చళ్ళు, వెనిగర్, ఇంకా బ్లాక్ చాక్లెట్, ఇవన్నీ కూడా ఈ రాజసిక ఆహారాల కిందకి వస్తాయి. ఇక ప్రధానంగా ఈ ఆహారాలని మామూలుగా ఎవరైనా దేనైనా తినొచ్చు, కానీ శరీర తత్వాన్ని బట్టి వీటిని ఎంచుకోవాలి. ఉదాహరణకి సాత్విక సత్వ నేచర్ ఉందనుకోండి మీకు, అంటే ఇనర్ట్ నేచర్ అనుకోండి, అప్పుడు తామసిక ఆహారాలు తిన్నా, రాజసిక ఆహారాలు తిన్నా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఒరిజినల్గా మీ శరీర తత్వం అనేది రాజస తత్వం అనుకోండి, అంటే త్వరగా కోపం వచ్చే తత్వం, త్వరగా చిరాకు పడే తత్వం అనుకోండి, అప్పుడు రాజస ఆహారాలు తింటే ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది. దీనికి ఆపోజిట్గా అంటే తామస ఆహారాలు తినాలి. అలాగే మీది డల్ మనస్తత్వం అనుకోండి, దేనికి అంతగా రియాక్ట్ అవ్వని తత్వం అనుకోండి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి రాజస ఆహారాలు తినొచ్చు. కానీ ఈ క్లూ మీకు తెలిస్తే అప్పుడు మీ శరీర తత్వాన్ని బట్టి, మీ బాడీ టైప్ని బట్టి మీరు ఆహారాన్ని ఎంచుకొని తినాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.